కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు పరిస్థితి ఏంటంటే ఒక సినిమా పాట ఉంటది, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యం ఎక్కడో తీరం ఎక్కడో తెలియదు పాపం. ఇది ఆ రోజు పరిస్థితి. అంటే ఒక చీకట్లో చిరుదీపం వెలిగించినట్టు ఒక చిన్న ప్రయత్నం, కానీ నమ్మకం లేదు ఎవరికి. ఎట్లయితది అయితదా? 25 ఏళ్ల కిందటి ముచ్చట నేను చెప్పేది. పేరు చెప్పను గానీ ఒక పెద్ద మనిషి, కరీంనగర్ జిల్లానే, ఆనాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఆయన అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కేసీఆర్ గారు అప్పుడు డాక్టర్ భాగ్యారెడ్డి గారని కరీంనగర్ లో ఉంటుండే. భాగ్యారెడ్డి గారికి చెప్పింది, నువ్వు ఫలానా పెద్ద మనిషిని తీసుకురా, మన పార్టీలో చేరితే బాగుంటది, ఆయన వల్ల లాభం అవుతుంది అని చెప్తే ఆ పెద్ద మనిషి దగ్గరికి భాగ్యారెడ్డి గారు పోయి మిమ్మల్ని సార్ రమ్మన్నారు, మీరు వస్తే బాగుంటది అని పిలిస్తే ఆ పెద్ద మనిషి అన్న మాట ఏంటంటే, కేసీఆర్ గారు మరి పార్టీ నడిపేంత శక్తి ఉందా ఆయనకు, మరి అంత ధైర్యం ఉన్నదా, మరి ఇవాళ రేపు రాజకీయాల్లో 4 పైసలు ఉంటేనే పని అయితే, పైసలు ఉన్నాయా అని అడిగిండు ఆయన పెద్ద మనిషి. ఒక పని చేయని వచ్చి కలువు కేసీఆర్ గారిని, కలిసినాక నువ్వు నిర్ణయం తీసుకో అని చెప్పాను. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, ఒక విశ్వాసం లేమి, నమ్మకం లేదు. అయితదా, ఎట్లయితది, అయితే మంచిదే గాని ఏమైతది, ఎట్లయితది, ఇన్ని అనుమానాల మధ్యన ప్రయాణం ప్రారంభమైంది. మరి అక్కడి నుంచి ఇవాళ ఎక్కడ దాకా వచ్చినామో ఒక్కసారి దయచేసి ఆలోచించేయండి. ఎన్ని ప్రతికూల శక్తులు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు, వాటన్నిటిని తట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఆంధ్ర తెలంగాణగా ఉన్న 2 రాష్ట్రాల్లో 2 ప్రాంతీయ పార్టీలు విజయవంతంగా 25 ఏళ్లు నిలబడ్డ పార్టీలు 2. ఒకటి ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 1982లో, ఆ రెండవ పార్టీ మన నాయకుడు మన కోసం ఎగిరేసిన ఈ గులాబీ జెండా 25 ఏళ్ల కింద.